అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజుతో నామినేషన్ సంబంధించి కీలక ఘట్టం అంటే స్క్రూట్నీ అనేది కంప్లీట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి వాళ్ళ పేపర్స్ నామినేషన్ పేపర్స్ అన్ని యాక్సెప్ట్ అవ్వడం అనేది చాలా ఆనందించదగిన విషయం. అదేవిధంగా మన పార్టీలో కూడా చాలామందికి యాక్సెప్ట్ అయినాయి. అయితే దీనికన్నా ఎన్నో రెట్లు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు నామినేషన్ దాఖలు చేయలేదు. అదేవిధంగా కొంతమంది నామినేషన్ కూడా స్టిల్ రిజెక్ట్ అయినాయి. ఇక్కడ ఏమవుతుందంటే నామినేషన్స్ అనేవి మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం. నామినేషన్ ఘట్టం అనేది మన మొదటి నుంచి కూడా చాలా చెప్తానే ఉన్నాము. దానికి సంబంధించి సమాచారం కానీ వీడియోలు కానీ చాలా వరకు మనం అందించాం. చాలా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకి వివరించాం. అయితే నామినేషన్ పేపర్ సంబంధించి మనం ఎన్ని విషయాలు మనం పూరించినప్పటికీ ఎన్నో కన్నీ అంటే ఒకటో రెండో లేదంటే ఏదో ఒకటో రెండో ఓవర్లుక్ మిస్టేక్స్ అనేవి ఉంటానే ఉంటాయి. మనం అన్నీ ఎందుకంటే ఎన్నో అవి విషయాలు మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. బ్లాంక్స్ని అక్కడ ఎక్కడో చోట చిన్న పొరపాటు జరుగుతుంది. లేదనుకుంటే మనం ఇంకా ఏదో రాయాలని ఆరాటం కొద్ది ఇంకోటి ఏదో రాసి దాని అంతా అలా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే నామినేషన్స్ అనేవి మొదటి రోజుల్లోనే ఫైల్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే వాటిని ఏదైతే ఆర్ఓ గారు రిమార్క్స్ పెడతారో ఆ రిమార్క్స్ని మనం వెంటనే వీలైనంత త్వరగా వాటిని సబ్మిట్ చేసి అట్లీస్ట్ నామినేషన్ సంబంధించి కూడా ఎటువంటి రిమార్క్స్ లేకుండా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళే స్క్రూటినీ వరకు ముందుకు తీసుకెళ్లే విధంగా చూసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి అట్లీస్ట్ పెద్ద మిస్టేక్స్ అనేవి తప్పించబడి నామినేషన్స్ అనేవి ఏంటంటే యాక్సెప్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది. ఇంకా మనం ఏంటంటే రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది మీకు తెలుసు, అది చిన్న పార్టీ. మనం దీన్ని ఏంటంటే ఒక ఆశయంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందువల్ల మొదటి నుంచి కూడా ఏంటంటే మనం ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ ఎంతో శ్రమ పడుతూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని సక్సెస్ చేయాలని మనం తపన పడుతున్నాం. దీనికి సంబంధించి ఏంటంటే మనం 3 సంవత్సరాల క్రితం అంటే అసలు నామినేషన్స్ కానీ దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఏంటంటే ఎటువంటి అవగాహన ఏమీ లేనప్పటి నుంచే దీనికి సంబంధించి ఏంటంటే మనం ఈ నామినేషన్స్ కానీ ఎన్నికలు వీటి గురించి మనం చాలా సీరియస్ ఎఫర్ట్స్ అని పెట్టడం జరిగింది. చాలామందిని మనం దీనికి సంబంధించి ఇది ఇన్ఛార్జిగా ఉండటం కానీ బాధ్యతలు తీసుకోవటం కానీ లేదంటే ఎన్ని పోటీ చేయమని కానీ మనం అడుగుతూ రావడం అనేది జరిగింది. ఇంకా 3 నెలల క్రితం అయితే దీనికి సంబంధించి అంటే షెడ్యూల్ కూడా ఇంకా రిలీజ్ అవ్వన అటువంటి సమయంలోనే మనం ఈ నామినేషన్స్ లేదా ఎన్నికలు వీటి గురించి మనం ఏంటంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం విజయవాడ ప్రెస్ క్లబ్లో. ఎంతోమందిని ఎక్స్పర్ట్స్ని కానీ లేదంటే లాస్ట్ ఎన్నికలు పోటీ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు తీసుకొచ్చి మనం వాళ్ళకి వివరించాలని ట్రై చేసాం. అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఏంటంటే ఒక రకమైన పూర్తి నిర్లక్ష్యం, అంటే దానికి ఏంటంటే ఏం అవ్వదులే లేదంటే తర్వాత చూసుకుందాం అని ఒక నిర్లిప్తత నిర్లక్ష్యం. అప్పుడు కూడా ఏంటంటే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా ఎవరు రాలేదు. మనం అంతకుముందు కూడా చాలా మీటింగ్స్ పెట్టాము. మీటింగ్స్ కూడా చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు. తర్వాత మనం ఇంకా ట్రైనింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిన కాడి నుంచి ప్రతిరోజు కూడా మనం అందరికీ ఫోన్ చేస్తూ మనం వాళ్ళందరికీ కూడా ఏంటంటే సమాయత్తం చేయాలని ప్రయత్నించాము. అయితే చాలామంది ఏంటంటే ఒక నిర్లక్ష్యం మనకైతే మన పార్టీ పేరు మీద నామినేషన్ అసలు అక్కడ దాకా రాలేదు. ఏదో కారణాలతో వాళ్ళు చాలామంది తప్పించుకున్నారు. కొంతమంది ఏదో ఈ మనీకి సంబంధించి డిపాజిట్స్ వాటి విషయం మీద వాళ్ళు కొంత కారణాలు వెలిపించారు. వాళ్ళు కూడా ఏంటంటే మనం చాలా మార్గాలు సూచించాం వాళ్ళకి. అయితే వాళ్ళు ఏంటంటే పూర్తిగా పని చేయకపోవటం లేదంటే స్థిరంగా లేకపోవటం అనేది వాళ్ళకి కారణమైంది. ఆ తర్వాత ఏంటంటే కొంతమంది కారణాలు తెలియదు కానీ వాళ్ళు మన పార్టీలో ఉంటూ వాళ్ళు వేరే పార్టీలు నామినేషన్ దాఖలు చేశారు. అయితే వాళ్ళకి ఏంటంటే పూర్తిగా అది అనాలోచిత చర్య. అది ఏంటంటే వాళ్ళకి అవగాహనలు ఏమీ అంతే. తర్వాత ఏంటంటే కొంతమంది ఇండిపెండెంట్గా మొగ్గు చూపారు. అయితే ఏదైనా ఒక పార్టీకి ఒక వ్యక్తికి ఒక దేనికైనా ఒక మంచి సిద్ధాంతం అంటే సమస్యలకు పరిష్కారం అనేది లేకపోతే కనుక మన ఫీల్డ్లో వెళ్ళిన తర్వాత పనిచేయడం అనేది అంత సాధ్యం కాదు, చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. మనం జనాలకి మీట్ అయ్యి వాళ్ళకి మనం వివరించే క్రమం కానీ లేదంటే వాళ్ళకి ఏది చెప్పాలన్నా సరే చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎన్నోసార్లు చెప్పాం కూడా దీని గురించి మనం ఎన్నో వివరించాము, అయినప్పటికీ వాళ్ళు ఎవరు చూపించలేదు. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు నిన్నటి నుంచి అడుగుతున్నారు, నిన్న ఈవినింగ్ కాడి నుంచి ఫోన్లు చేస్తూ అడుగుతున్నారు, మన పార్టీ తరఫున నామినేషన్ వేస్తాము, మేము మనకేమైనా నామినేషన్ వేస్తాము, బీఫామ్ ఇస్తారని అడుగుతారు. ఎన్నికల షెడ్యూల్ మామూలుగా నామినేషన్స్ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడేంటి
లేదనుకుంటే వాళ్ళ ఏదైతే పొలిటికల్ డిజైర్స్ కానీ లేదంటే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కానీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే చాలా నిర్లక్ష్యపూరితమైన ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ ఎంత నిర్లక్ష్యత చోటు చేసుకుందనేది దీనికి ఒక ఉదాహరణ. వాళ్ళు ఏంటంటే మనం ఎన్నిసార్లు మనం రోజు ఎన్నో మెసేజ్లు పెట్టాము. చాలామంది ఏంటంటే వాళ్ళకి మన మెసేజ్లతో వాళ్ళని విసిగించే విధంగా కూడా మనం పెట్టాము. అయినప్పటికీ వాళ్ళు ఎవరో కూడా ఆ టైంలో ముందుకు రాలేదు, స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు అలాగా స్పందిస్తున్నారు. ఇంకా చాలామంది ఏంటంటే ఎవరైతే రిజెక్ట్ అయినాయో లేదనుకుంటే మిగతా ఆగిపోయారో పూర్తిగా ఏంటంటే వాళ్ళు ఏంటంటే సరైన సమయంలో వాళ్ళు మేలుకోపోవటమే. ఏదైనప్పటికీ ఏంటంటే మనం చాలా వరకు వాళ్ళకి అందరికి కూడా ఏంటంటే చాలా మనం చేయగలిగిందంతా కూడా మనం మోర్ దాన్ మనం చేయగలిగింది చేసిన వాళ్ళకి. అయినప్పటికీ వాళ్ళు కొంతమంది ఉపయోగించగలిపారు. అదేవిధంగా కొంతమంది మనం వాళ్ళని లీడర్గా తీర్చిదిద్దాలనుకున్నాము, వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాము, వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకోలేపారు. ఇంకేదేంటంటే ఇంక తర్వాత ఎవరైతే ఇంకా పూర్తిగా నిర్లక్ష్యంగా ఎవరైతే ఇప్పుడు ఎన్నికల నామినేషన్ చేస్తాం ఇలాగ చెప్తున్నారు వాళ్ళందరూ. ఇంకేంటంటే వాళ్ళకి ఎవరికైనా నిజంగా కనుక ఏదైనా వాళ్ళకి నిజంగా అంత ఏదో కూలిపోయామనే భావన కానీ లేదనుకోండి ఇంకా చేస్తామని నిజంగా వాళ్ళు ఏదైనా ఇతర కారణాలతో వాళ్ళు ఆగిపోయిన కారణం అయితే తప్పనిసరిగా వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి సహాయంగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. తర్వాత ఎలక్షన్స్ అనేవి ఏంటంటే నిర్విరామంగా ఉంటానే ఉంటాయి ఏదో ఒక ఎలక్షన్స్. అది కాకుండా ఏంటంటే మనం నిజంగా సేవ చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్స్తో మన సంబంధం లేదు. మనం ఎన్నో విధాలుగా మనం ఎన్నో రకాలుగా మనం సేవ చేయొచ్చు. సో ఎన్నికల్లో మనం పోటీ చేసామా లేదా అన్నది క్రైటీరియా కాదు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎన్నికల్లో ఎవరైతే ఇప్పుడు స్టిల్ నామినేషన్స్ యాక్సెప్ట్ అయ్యో లేదంటే ఇంకా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నామో మేమందరం కూడా ఏంటంటే చాలామంది ఇందులో ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్నాము పోటీదారులుగా. వీళ్ళలో చాలామంది గెలవరు. ఎవరు గెలిచినా 200 మంది కన్నా ఎక్కువ గెలవరు అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కింద. సో మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా వాళ్ళు కూడా ఇటు ఎన్నికల నుంచి వాళ్ళు వైఫల్యంగా బయటపడాల్సిందే. అయితే ఏంటంటే మనం ఎంతో దూరం ప్రయాణించామన్నది కూడా చాలా కీలకం. కనుక ఈ ఎన్నికల్లో నామినేషన్స్ అనేవి కనీసం మినిమం యాక్సెప్ట్ చేయించుకోవటం, ఆ స్థాయి వరకు రావటం అనేది అందరూ కూడా ఏంటంటే చేయాల్సిన పని. తర్వాత అది కూడా అందరికీ గర్వకారణం. ఏదైనప్పటికీ ఏంటంటే జరిగిన విషయాల పట్ల బాధపడకుండా లేదనుకుంటే ఆనందపడకుండా ఒక సీరియస్నెస్ అనేది జనాల్లో మనం అలవాటు చేసుకోవాలి. సో ఆ విధంగా అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మనం ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ప్రచారం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, ప్రజల్లోకి మనం ఎక్కువ ఆదరణ చోటు చేసుకోగలుగుతుంది అనే విషయం మీద రేపు మరొక వీడియోలో మీకు నేను వివరిస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.